Hello all, welcome to Mad on Movie. So guys, I am here to deliver some mad stuff about cinema. సో రేపు కింగ్డమ్ అయితే రిలీజ్ అవబోతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా సినిమా గురించి. సో సినిమా హైప్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ కూడా చాలా బాగుంది. వచ్చిన 3 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మొన్న రిలీజ్ అయిన రగిలే రగిలే సాంగ్ కూడా మస్తు ఎలివేటెడ్ ఉంది, చాలా బాగుంది సాంగ్ కూడా. అండ్ సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా సినిమా గురించి, ఎందుకంటే వీడి అన్న ఆఫ్టర్ సో మెనీ ఫ్లాప్స్ ఒక మంచి డైరెక్టర్తో, మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి ప్రొడక్షన్ అండ్ చాలా మంచి అవుట్పుట్ అయితే డెలివరీ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఐఎమ్ అవైటెడ్ అబౌట్ ద మూవీ. అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. మనకి ట్రైలర్ చూస్తే స్టోరీలో చాలా లేయర్స్ ఉన్నాయని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ అండ్ సత్యదేవ్ అన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్, అండ్ విలన్ వెంకటేష్. అండ్ సో ట్రైలర్ కూడా చాలా బాగుంది అసలు. అండ్ మూవీ టీమ్ కూడా ఓవర్గా హైప్ ఇవ్వకుండా లిమిటెడ్ కంటెంటే వదిలి, అసలు ఓవర్గా హైప్ అవ్వద్దు, వెళ్ళి డిసప్పాయింట్ అవ్వద్దు అన్న రేంజ్లో సినిమా అయితే ప్రమోషన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు మూవీ టీమ్ అయితే. అండ్ ద డైరెక్టర్ గౌతమ్ ఆఫ్టర్ జెర్సీ విత్ విజయ్ దేవరకొండ ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా అంటే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. దానికి కూడా అనిరుద్ మ్యూజిక్, అది కూడా నాగవంశీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. అండ్ సో అందుకని నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో నేనైతే రేపటి గురించి అవైటెడ్ ఉన్నా సినిమా చూడడానికి. అండ్ ట్రైలర్ వాజ్ గుడ్. ట్రైలర్లో మనం చూస్తే ఒక కానిస్టేబుల్ అండర్ కవర్ స్పైగా ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి వెళ్తాడు శ్రీలంకలో ఏదో ప్లేస్. అండ్ ఆ జైల్లో హీ విల్ మీట్ హిజ్ బ్రదర్, పట్టుకోవాల్సిన బ్రదర్ కూడా ఆ క్రిమినలే. సో అట్లా ఎమోషనల్స్ ఎట్లా క్యారీ చేస్తాడో, మరి ఆ డ్రామాని ఎలా చూపిస్తాడు, ఎలా యాక్షన్స్, దానికి మ్యూజిక్ అన్నీ నేనైతే అవైటెడ్ ఉన్న సినిమా చూడడానికి. అండ్ సో సినిమా సగం మొత్తం శ్రీలంక బ్యాక్డ్రాపే అనిపిస్తుంది. సో అక్కడ ఉన్న అండ్ విజయన్న చేతిలో కూడా ఒక ఏన్షియంట్ గోల్డ్ చైన్ ఏదో ఉంది. అండ్ వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద చైన్, ఆ ఏన్షియంట్ చైన్ స్టోరీ ఏంటో మరి సినిమాలో చూడాలి. అండ్ 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 సినిమాలో కూడా లాస్ట్ షాట్ ఉంటుంది. లాస్ట్ టైటిల్ పడ్డాక ఒక షాట్ చూపిస్తారు, ఒక మాస్క్ మ్యాన్ ఉంటాడు. హూస్ ద మాస్క్ మ్యాన్, ఎవరు అతను, ఎందుకంట క్లోజ్గా అంత స్లోగా అంత అతన్ని చూపించారనేది చాలా ఎక్సైటెడ్. ఎవరైనా క్యామియో ఉండొచ్చా, అండ్ ఒక మంచి క్యారెక్టర్ ఎవరో చూడాలి. అండ్ నెక్స్ట్ కొన్ని యాక్షన్ షాట్స్ అట్లా చూపిస్తారు. అండ్ అనిరుద్ మ్యూజిక్ కూడా దానికి ఓకే నైస్, చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ఈ డైలాగ్, ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది, మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇట్ షోస్, ఆ డైలాగ్ ఏంటంటే అంటే శ్రీలంక కదా, శ్రీలంక ల్యాండ్ కదా. సో ఇక్కడ అడుగుపెట్టిన మంచి మనుషులంతా రాక్షసులు అవుతారంటే రావణాసుని ఆబ్జెక్ట్ చేస్తూ అట్లా చూపించారు. అండ్ ఇప్పుడు వాడేమో ఆ రాక్షసులకు రాజై కూర్చున్నాడు అన్నది లాస్ట్లో, అది అసలు మన సినిమాలో ఏమైందన్న మన సినిమాలో చూడాలి. సో ఫీస్ట్ యాక్షన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు, ఫైట్స్ ఎక్కువ ఉండవచ్చు. సో సినిమా గురించి ఫస్ట్ రిలీజ్ అయిన టీజర్, ఫిబ్రవరిలో రిలీజ్ అయిన టీజర్లో అయితే ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్తో ఒక డైలాగ్ చూపించారు. అందులో ఒక చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం రీబర్త్ కాన్సెప్ట్, అదే ఒక పునర్జన్మ అనే డైలాగ్ అందులో ఉంది. సో దాని ప్రకారం చాలా బజ్ అయితే సినిమా గురించి వచ్చింది. ఒక పునర్జన్మ కాన్సెప్ట్ అనేది సినిమాలో ఉందని, అది ఒక సినాప్సిస్ అయితే రెడీ చేశారు. అది నిజమో కాదో మరి తెలియదు, సినిమా చూడాలి. అండ్ ఒకవేళ కాన్సెప్ట్ ఉంటే ఎలా చూపిస్తారనేది నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. అండ్ కొంచెం ఈ కంటెంట్ వల్ల కూడా కొంచెం హైప్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. మొన్న రిలీజ్ అయిన రగిలే సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ అనిరుద్ లైవ్ పర్ఫార్మెన్స్ ప్రీ రిలీజ్ వల్ల కూడా ఓపెనింగ్స్ చాలా బాగా వస్తున్నాయంట ఓవర్సీస్. అండ్ మన దగ్గర కూడా చాలా హైప్ అయితే ఉంది. సో నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా సినిమా గురించి. సో రేపు నేను సినిమా చూసి ఐ విల్ మేక్ ఎ రివ్యూ. డెఫినెట్లీ ఆన్ టైం నేను ఈసారి రివ్యూ చేస్తాను. అండ్ కంటిన్యూస్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. అండ్ సో లెట్స్ గివ్ ఎ కమ్బ్యాక్ టు విజయ్ దేవరకొండ. అండ్ మీకు ఇంకా సినిమా మీద ఏమైనా నెగిటివ్ థాట్స్ ఉంటే మాత్రం జస్ట్ లిజన్ రగిలే సాంగ్ అంతే. ఆ సాంగ్ వినండి, మీకు అర్థమవుతుంది సినిమా ఎక్కడికి వెళ్తుందో. అండ్ దట్స్ ద వీడియో గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.